ప్రఫుల్లా చాకి ఉత్తర్ బెంగాల్లోని బోగ్రా జిల్లాలోని బీహారీ గ్రామంలో 1888 డిసెంబర్ 10న జన్మించారు. చిన్ననాటి నుంచే అతడు స్వామి వివేకానంద సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఆయనచే బాగా ప్రభావితమయ్యాడు. అలాగే అనేక మంది విప్లవకారుల ఆలోచనలను కూడా అధ్యయనం చేశాడు. దీని కారణంగా దేశాన్ని విముక్తి చేయాలనే భావన అతనిలో బలపడింది. ఈ క్రమంలోనే బెంగాల్ ఉద్యమంలో అతడు పాల్గొన్నాడు. ఆ సమయంలో అతను రంగ్పూర్ జిల్లా పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి. ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రఫుల్లాను అతని పాఠశాల నుండి బహిష్కరించారు. అనంతరం ప్రఫుల్లాకు విప్లవకారుల యుగంతర్ పార్టీలో పరిచయం ఏర్పడింది. కోల్కతా చీఫ్ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్ అయిన కింగ్స్ ఫోర్డ్ విప్లవకారులను అవమానిస్తూ శిక్షిస్తూ ఉత్సాహంగా ఉండేవాడు. దీంతో విప్లవకారులు కింగ్స్ ఫోర్డ్ ను చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ పనిని ప్రఫుల్లా చాకి ఖుదీరాం బోస్లకు అప్పగించారు. కింగ్స్ ఫోర్డ్స్ పై ప్రజల ఆగ్రహాన్ని గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను సెషన్ జడ్జిగా నియమించి ఆయన భద్రత కోసం ముజఫర్పూర్ కు పంపింది. దీంతో ప్రఫుల్లా చాకి ఖుదీరాం బోస్ ఇద్దరు అతనిని అనుసరించి ముజఫర్పూర్ చేరుకున్నారు. వారిద్దరూ కింగ్స్ ఫోర్డ్ కార్యకలాపాలను నిశితంగా అధ్యయనం చేశారు. దీని తరువాత ఏప్రిల్ 30, 1908న కింగ్స్ ఫోర్డ్ యూరోపియన్ క్లబ్ నుండి ఒక బండిలో బయటకు వస్తూ ఉండగా అతనిపై బాంబు విసిరారు. కానీ దురదృష్టవశాత్తు బాంబు విసిరిన బండిలో కింగ్స్ ఫోర్డ్ లేడు. దీంతో ఆ వాహనంలో ఉన్న ఇద్దరు యూరోపియన్ మహిళలు మరణించారు. ఇద్దరు విప్లవకారులు కింగ్స్ ఫోర్డ్ ను చంపడంలో విజయం సాధించారని భావించారు. వారిద్దరూ సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. సమస్తీపూర్ చేరుకున్న తరువాత ప్రఫుల్లా చాకి తన బట్టలు మార్చుకొని టికెట్ కొనుక్కొని రైలు ఎక్కాడు. దురదృష్టవశాత్తు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నందాలాల్ బెనర్జీ అందులో కూర్చొని ఉన్నారు. ప్రఫుల్లా చాకిని అరెస్టు చేయాలనే ఉద్దేశంతో అతను తదుపరి స్టేషన్ కు సమాచారం ఇచ్చాడు. రైలు స్టేషన్ లో ఆగిన వెంటనే పోలీసులు ప్రఫుల్లాను పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ అతను తప్పించుకొని పారిపోయాడు. కానీ ప్రఫుల్లా తనను అన్ని వైపుల నుండి చుట్టుముట్టారని చూసినప్పుడు అతను తన రివాల్వర్ తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన 1908 మే 1న జరిగింది. బీహార్ లోని మోకామా స్టేషన్ సమీపంలో ప్రఫుల్లా చాకి మరణించిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్ఎన్ బెనర్జీ చాకి తల నరికి అతని తలను ముజఫర్పూర్ కోర్టులో సాక్ష్యంగా సమర్పించారు. ఇది బ్రిటిష్ పాలనలో జరిగిన అత్యంత దారుణమైన సంఘటనలలో ఒకటిగా నిలిచింది.